హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నా పనులు ఎలా ఉంటాయో చూసేసేయండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. అలానే 15 రోజులు అవుతుంది కదా, ఇంకా ఏంటంటే డోర్ మ్యాట్లు, కర్టన్లు అవన్నీ కూడా తీసేసి శుభ్రంగా ఉతికేద్దాము అని చెప్పేసి ముందు సర్ఫేస్ అయితే ఇవన్నీ బకెట్లో అయితే 2 బకెట్లో నానబెట్టాను. కర్టన్లు ఒక దాంట్లో, అలానే డోర్ మ్యాట్లు ఒక దాంట్లో, ఇంకా దుప్పట్లు, బెడ్షీట్లు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా ఎక్కడైనా కొంచెం బూజుగా అనిపిస్తే ఆ బూజంతా కూడా తీసేసి ఇక టీవీ మీద క్లాత్లు, అలానే కంప్యూటర్ మీదవి, ఇక ఫ్రిడ్జ్ మీదవి అవి కూడా తీసి ఉతికేద్దాము అని చెప్పేసి తీసేసాను. ఇంకా ఏంటంటే ఈ కట్టల వెనకమాల బూజు అయితే ఉంటూ ఉంటుంది కదా, ఇంకా అవి కూడా కొంచెం దులిపేసేసుకొని కొంచెం డీప్ క్లీన్ అని చెప్పను కానీ ఇక 15 రోజులకోసారి మాత్రం ఇలా ఇంట్లో అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసి కట్టన్లు, అలానే డోర్ మ్యాట్లు అవన్నీ ఉతికేసుకుంటున్నాను. ఇక వాషింగ్ మిషన్లో మాత్రం బెడ్షీట్స్ అని దుప్పట్లు అవి మాత్రమే వేసాను అనమాట. కొంతమంది అయితే వాషింగ్ మిషన్లో వేస్తారులే కానీ కట్టన్లు అయితే పాడైపోతాయి, ముడతలు వచ్చేస్తాయి, ఆ రింగ్స్ కూడా ఊడిపోతాయి అని చెప్పేసి నేనైతే చేత్తోనే ఉతికేసుకుంటాను. ఇంక ఇవన్నీ ఉతికిన తర్వాత ఇంటి చుట్టూ కూడా శుభ్రంగా అంతా కడక్కొచ్చేసాను. తర్వాత ఏం చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ షేర్ చేసేస్తాను. సో తప్పకుండా చూసేసేయండి. ఈ కట్టన్లు మనము వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి, ఒకసారి బాగానే ఉంటాయి కదా, రెండోసారి ఏంటంటే రింగులు ఊడిపోతాయి అనమాట. ఇంకా అందుకని ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేయను. ఇంక ఇల్లంతా కూడా కడక్కొచ్చేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.